నాగర్ కర్నూలులో శ్రీశైలం ఎడమగట్టు సొరంగం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గతేడాది మనం చూసాం ఫిబ్రవరి 22న సొరంగం ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి సరిగ్గా 200 మీటర్లు వెనక్కి జరిగి ఎడమ వైపు నుంచి తవ్వకాలు మొదలు పెట్టారు. ఇప్పుడు మన్నివారిపల్లి అవుట్లెట్ వైపు సుమారు 100 మీటర్ల వరకు సొరంగం తవ్వారు. ఇక బ్రహ్మగిరి వైపు నుంచి ఇప్పటి వరకు 12 మీటర్ల సొరంగం తవ్వినట్లుగా సమాచారం. సొరంగంలో మట్టి రాళ్లను లోకో ట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నారు. బ్రహ్మగిరి ఇన్లెట్, మన్నివారిపల్లి అవుట్లెట్ ఇరువైపులా డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్ధతిలో శరవేగంగా పనులు కొనసాగించడానికి సాంకేతిక కమిటీ కసరత్తు చేపట్టింది. మా ప్రతినిధి శివ మహబూబ్ నగర్ నుంచి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శివ, గతసారి జరిగిన దుర్ఘటనలు మళ్లీ తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అలాగే వర్క్ ఎక్కడ సాగుతోంది? అయితే శ్రీశైలం ఎడమగట్టు సొరంగం పనులు వేగంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత ఏడాది ఫిబ్రవరి 22న జరిగినటువంటి దుర్ఘటన నేపథ్యంలో ఈసారి సాంకేతిక కమిటీ సూచనల ఆధారంగా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో ముందుకు సాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే దాదాపుగా నెల రోజుల నుంచి ఈ పనులు కొనసాగుతూ ఉన్నాయి. మన్నెవారిపల్లి అవుట్లెట్ వైపు దాదాపుగా 100 మీటర్ల వరకు సొరంగం తవ్వినట్లుగా తెలుస్తోంది. అలాగే బ్రహ్మగిరి ఇన్లెట్ వైపు కూడా కొద్ది రోజుల క్రితమే ఈ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. అక్కడ కూడా దాదాపుగా 12 మీటర్లకు పైగా ఈ డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో తవ్వకాలు పూర్తయినట్టుగా తెలుస్తుంది. అయితే తొలుత కొంత ఆటంకాలు ఏర్పడ్డాయి. అందులో ఉన్నటువంటి రాళ్లు కావచ్చు, అలాగే దుమ్మును బయటికి పంపించేటువంటి అంశంలో కొంత అవాంతరాలు ఎదురైనప్పటికీ సాంకేతిక కమిటీ సూచనల ఆధారంగా మరోసారి దాన్ని కూడా అధిగమించి ఇప్పుడు శరవేగంగా ఈ బ్లాస్టింగ్ విధానంలో పనులు అనేది కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాగే లోపల వస్తున్నటువంటి తవ్వకంలో ఉన్నటువంటి శిథిలాలు కావచ్చు, మట్టి అన్నింటినీ కూడా లోకో ద్వారా అవతలికి పంపిస్తా ఉన్నారు. అక్కడి నుంచి బయటకు పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. దీంతో పాటుగా రానున్న రోజుల్లో ఈ తవ్వకాల పనులు మరింత వేగంగా చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సాంకేతిక కమిటీ మరోసారి సమావేశమై మరి పలు సూచనలు, సలహాలు కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. 2028 లోపు ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలనేటువంటి ప్రభుత్వం శరవేగంగా ముందుకు సాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివకుమార్.